ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి, ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి. అందరూ ఎక్కడ చూసినా ఇదే టాపిక్. చాలా లే ఆఫ్స్ అవుతూ ఉన్నాయి, ఏఐ వల్ల లే ఆఫ్స్ అవుతున్నాయి. అండ్ మేము రీసెంట్గా దుకాన్ కంపెనీ చూసుకున్న దాదాపు 90% ఎంప్లాయీస్ని ఫైర్ చేసేసింది, టర్మినేట్ చేసేసింది. ఏంది అంటే దే హ్యావ్ టెస్టెడ్ అరౌండ్ 6 months వరకు టెస్ట్ చేశారు. అండ్ మనము కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ చేయొచ్చు అని మొత్తం కూడా 90% ఎంప్లాయీస్ని టర్మినేట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక కంపెనీ, దుకాన్ అనే కంపెనీ, బెంగళూరు స్టార్టప్ బేస్డ్ కంపెనీ ఇది. అయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే చాలా క్లియర్గా 90% ఉద్యోగులను తీసేసింది. ఓకే, దేనివల్ల? ఏఐ వల్ల తీసేసింది. మరి ఏఐని ఎవరు డెవలప్ చేస్తున్నారు? ఏఐ వెనకాల ఉన్నది ఎవరు అంటే చాలామంది, అంటే పాజిటివ్ పాయింట్ నేను చూడమంటున్నాను. ఏ వల్ల జాబ్స్ పోతున్నాయి, ఏ వల్ల జాబ్స్ పోతున్నాయి అంటే నేనేమంటానంటే ఏఐ నేర్చుకున్న వాళ్ళ వల్ల జాబ్స్ పోతున్నాయి, ఏ నేర్చుకున్న వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు కొత్త జాబ్స్ క్రియేట్ అయినట్టే కదా. పాజిటివ్ పాయింట్ ఆలోచించండి. ఎస్, అఫ్ కోర్స్ అప్డేట్ అవ్వడం అందరూ కూడా చాలా వరకు టెర్మినేషన్ అవుతున్నారు. ఎక్కడ చూసినా, ఏ న్యూస్లో చూసినా ఇదే. కొత్త సాంకేతికత వచ్చిన తొలినాళ్లలో ఉద్యోగాలు పోతాయనే భయాందోళనలు రేకెత్తడం సహజం. ప్రస్తుతం చాట్‌జీపీటీ తరహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన అదే తరహా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ రూపకర్త, చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల ఉద్యోగాలు మాయమవుతాయని ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు. అమెరికాకు చెందిన కాగ్నిషన్ ఏఐ ప్రపంచంలోని తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ ను తయారు చేసింది. కాగ్నిషన్ ఏఐ సీఈఓ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్కాట్ వు స్వయంగా డెవిన్ ను పరిచయం చేశారు. మనకు ఏం కావాలో చెబితే చాలు, కోడ్ను రాసేయడంలో డెవిన్ దిట్ట. కష్టమైన కోడ్లను సైతం క్షణాల్లో సిద్ధం చేయగల సత్తా డెవిన్ సొంతం. అంతేకాదు, స్వీయ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ తన తప్పుల్ని సరిదిద్దుకోగల తెలివితేటలు డెవిన్ కున్నాయి. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయాందోళనలు పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనము జెన్ ఏఐ క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్ దీని గురించి రివ్యూ అనేది చేద్దాం. అండ్ చాలామంది ఇక్కడ నేను స్టూడెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ అసలు ఇది జెన్యూనా కాదా, అండ్ అసలు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి కాబట్టి మనం ఏఐ నేర్చుకుంటే ఎందుకు జాబ్స్ రావు, ఆ జాబ్స్ మనం ఎందుకు ఎక్వైర్ చేసుకోకూడదు, దాంట్లో మనం కెరీర్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు, అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరు నేర్చుకోవచ్చు, అండ్ ఆల్సో ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంది, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇప్పుడు నెక్స్ట్ ట్రెండింగ్ టాపిక్ కానీ ట్రెండింగ్ కోర్స్ కానీ ఆఫ్టర్ డేటా సైన్స్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఎక్కువగా ట్రెండ్ అవుతున్న కోర్సులో జనరేటివ్ ఏఐ ఒకటి, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్కరు దీని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే ఆపర్చునిటీస్ కూడా దీని మీద ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి. అండ్ దానిలో క్వాలిటీ థాట్ డెఫినెట్లీ కొత్తగా ఇనిషియేటివ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ రమణ సార్ దీన్ని ముందుకు తీసుకెళ్తారు. అండ్ దానికి సంబంధించి ఏదైతే క్వాలిటీ థాట్లో జెన్ ఏఐ అనేది కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో చాలా డీటెయిల్గా, చాలా క్లియర్గా ఎన్ని ఇంటర్వ్యూస్ ఇప్పిస్తారు, జాబ్ వచ్చే వరకు సపోర్ట్, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అసలు డీటెయిల్గా మనం తెలుసుకుందాము. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ కంటెంట్ వైజ్ చూసుకుంటే ఎస్ అబ్సల్యూట్లీ చాలా మంచి కంటెంట్ అయితే వీళ్ళు క్రియేట్ చేయగలిగారు. ఈ కంటెంట్ క్రియేట్ చేయడానికి దే హ్యావ్ యూజ్డ్ సపరేట్ టీముని పెట్టి కంపెనీ రిక్వైర్మెంట్స్ ఏంటి దాన్ని బట్టి ఒక ప్రిసైజ్గా కరికులం అనేది తయారు చేయడం జరిగింది. అండ్ తర్వాత చూసుకుంటే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది. నేను చాలాసార్లు చెప్తున్నా, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలన్నా మినిమం ఇన్ని ఇంటర్వ్యూస్ పెట్టాలి, జాబ్ గ్యారంటీ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇన్స్టిట్యూట్ నుంచి, ఖచ్చితంగా ఇన్ని ఇంటర్వ్యూస్ మీరు పెట్టిస్తారా అనే కాన్సెప్ట్. తర్వాత వచ్చేసి డౌట్స్ క్లియరెన్స్ ఉందా, ప్రాక్టీస్ చేసుకునే ల్యాబ్స్ ఉన్నాయా, రియల్ టైం ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, ఇటన్నిటికీ మనం సమాధానాలు తెలుసుకుందాము. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ విషయం, ఈ రియల్ టైం ప్రాజెక్ట్స్ విషయం చూసుకుంటే ఎస్ దే ఆర్ ప్రొవైడింగ్ రియల్ టైం ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ వచ్చేసి కంప్లీట్లీ వీ కెన్ యూస్ ఇన్ అవర్ రెజ్యూమ్స్. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి మనము డౌట్స్ క్లియరెన్స్, ఎస్ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటారో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి అక్కడ ఒక మంచి స్పేస్ కూడా ఉంది. అండ్ దెన్ తర్వాత చూసుకుంటే ఒక ప్లేస్మెంట్ సంబంధించి జాబ్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో డెడికేటెడ్ ప్లేస్మెంట్స్ టీమ్ ఉన్నారు. మినిమం 3 ఇంటర్వ్యూస్ పక్కా పెట్టిస్తారు, మ్యాక్సిమం అనేది ఇంకా మనం అన్లిమిటెడ్, ఎంతవరకు కుదిరితే అంతవరకు ఖచ్చితంగా ప్రయత్నం చేపిస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి డెలివరింగ్ ఏఐ ప్రోడక్ట్స్, ఈ ఎజైల్ ప్రాసెస్ని యూజ్ చేసి ఏఐ ప్రోడక్ట్స్ని డెలివర్ చేయడానికి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, డెఫినెట్లీ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. రమణ సాఫ్ట్ అనే కంపెనీ ఉంది, ఆ కంపెనీ నుంచి వ్యాలిడ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు వేర్ వీ కెన్ యూస్ ఇన్ అవర్ రెజ్యూమ్. అండ్ తర్వాత చూసుకుంటే ఒక ఇంపార్టెంట్ హైలైట్స్ ఉన్నాయండి. సో చాలామంది ఇక్కడ జాయిన్ అవుతున్నారు, జాబ్స్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. డెఫినెట్లీ మంచి ఇన్స్టిట్యూట్లో ఒకటి ఖచ్చితంగా క్వాలిటీ థాట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక యునిక్ థింగ్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ ఏంటి అంటే మీకు జాబ్ వచ్చే వరకు మీరు క్లాస్ వినొచ్చండి. ఓకే,
జాబ్ వచ్చే వరకు మీరు మళ్ళీ క్లాసులు వినొచ్చు, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ మినిమం 3 ఇంటర్వ్యూస్ వరకు పెట్టిస్తారు. మ్యాక్సిమం అనేది మనం అందుబాటులో ఉండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది త్రూ డెడికేటెడ్ ప్లేస్మెంట్ డ్రైవ్. అండ్ ఇక్కడ మనము చాలామంది మీరు ఏంటంటే అన్ని పాజిటివ్స్ చెప్తున్నారు. మీరు చెప్తారు కదా ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలంటే ముందు ఆ కోర్స్ మనకు సూట్ అవుతుందో లేదో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనం ఎందుకు ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలి, మీరు దాని గురించి ఎందుకు చెప్పట్లేదు, నెగిటివ్ పాయింట్స్ ఎందుకు చెప్పట్లేదు అని కొంతమంది అడగవచ్చు. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటి అంటే దే ఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్. అంటే మీరు వెళ్ళగానే జాయిన్ అయిపోండి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది, ఇది మీకు సూట్ అవుతుంది అని చెప్పరు. ఎవ్రీ సాటర్డే ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్ ఉంటుంది. రమణ సార్ మాట్లాడతారు. సో మీకు సూట్ అవుతుందా లేదా, సూట్ అయితే తీసుకోమని చెప్తారు, సూట్ కాకపోతే ఏది బాగుంటుందో కూడా సజెస్ట్ చేయడానికి అదొక మంచి గుడ్ థింగ్. ఎందుకంటే అందరు ఇన్స్టిట్యూట్లు ఏం చేస్తారంటే ఎప్పుడు ఏ బ్యాచ్ ఉంటే ఈ బ్యాచ్ బ్రహ్మాండంగా ఉంది జాయిన్ అయిపో అంటారు. సో అలా కాకుండా కొంచెం యూనిక్గా కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఇస్తూ మీకు సూట్ అయితేనే జాయిన్ అవ్వమని చెప్తారు, లేకపోతే మీకు ఏ సూట్ అవుతుందో చెప్తారు. ఇది ఒక వెరీ గుడ్ అండ్ యూనిక్ థింగ్. సో ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి మనము అన్నీ కూడా పాజిటివ్ పాయింట్సే మాట్లాడుకుంటున్నాం, ఒక్కటన్నా నెగిటివ్ పాయింట్ ఉండదా ఇన్స్టిట్యూట్లో అని మీరు ఖచ్చితంగా అడగవచ్చు. ఇక్కడ నెగిటివ్ పాయింట్స్ అంటే ఖచ్చితంగా మనం ఏంటి అంటే ఇక్కడ మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కంప్లీట్గా నేను డబ్బులు కట్టేశాను 100% జాబ్ వస్తుంది అనే కాన్సెప్ట్లో ఉండొద్దు. మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్ పెట్టడం కూడా చాలా 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 ఇంపార్టెంట్. అంటే పూర్తిగా ఇన్స్టిట్యూట్ మీరు డిపెండ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఈవెన్ దో దే ఆర్ ప్రొవైడింగ్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ప్రొవైడ్ చేసినప్పటికీ, డౌట్స్ వస్తే క్లియర్ చేస్తున్నప్పటికీ, లేకపోతే మల్టిపుల్ కంపెనీ వాళ్ళకు ఒక ప్లేస్మెంట్ డ్రైవ్ ఉన్నప్పటికీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ మన ఎఫర్ట్ కూడా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం మనం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఒకసారి ఆలోచించండి. అండ్ ఎవ్రీ సాటర్డే ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్, నాకు ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్ కావాల్సిన డబ్బులు ఖర్చు పెట్టుకోలేను అనుకునే వాళ్ళు డెఫినెట్లీ యూ కెన్ గో దేర్ అండ్ దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ టేక్ రైట్ డెసిషన్. సెలెక్టింగ్ రైట్ ఇన్స్టిట్యూట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకునే దానిలో ఈ ప్రాసెస్లో ఇన్స్టిట్యూట్ ప్లేస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే చాలామంది తెలిసి తెలియక అరే ఇక్కడ క్వాలిటీ థాట్లో డబ్బులు ఎక్కువ, వేరే దాంట్లో పక్కన ఇన్స్టిట్యూట్లో డబ్బులు తక్కువ ఇలా అనుకుంటారు. మనం మొత్తం కలిపి చూసుకుంటే మీరు ప్రిసైజ్గా వీళ్ళేంటి కాంప్రహెన్సివ్గా కంపెనీలో జాబ్కు వెళ్తే ఎలాగైతే కాంప్రహెన్సివ్గా ఉంటుందో అలా వీళ్ళు ప్లాన్ చేస్తారు. అండ్ అందుకనే మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చూసుకున్నా కానీ మినిమం ఇక్కడ అయ్యే అమౌంటే అవుతుంది. కావాలంటే మీరు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CVS Academics Private Limited, one stop solution for all job oriented courses. Thank you.